హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం జాతక కథల్లోని పాపిష్టి జన్మ, పితృద్రోహి అనే 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా పాపిష్టి జన్మ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు సురతుడనే పేరు గల పెద్ద గృహస్థుడుగా జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడై తన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తూ వచ్చాడు. కొంతకాలానికి సునతుడి తండ్రి చనిపోయాడు. తల్లి మాత్రం మిగిలింది. రోజల్లా శ్రమపడినా తనకు తన తల్లికి చాలినంత సంపాదన లేక సునతుడు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ దేశపు రాజుగారికి వేట ఎందు చాలా ప్రీతి. ఆయన తరచూ అడవికి వెళ్ళి అక్కడ అడవి జంతువులను వేటాడుతూ ఉండేవాడు. ఒకనాడు రాజుగారు ఒక లేడిని తరుముతూ అడవిలో చాలా దూరం వెళ్ళి ఎలాగైతే దాన్ని బాణంతో కొట్టాడు. లేడి బాణం దెబ్బకు చచ్చిపడిపోయింది. సమీపంలో రాజుగారి భటులు ఎవరూ లేరు. అందుచేత రాజే ఆ లేడిని భుజాన వేసుకుని తిరిగి రాసాగాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. వేట మూలంగానూ లేడిని మోసుకొస్తూ ఉండడం వల్లను రాజు చాలా డస్సిపోయి ఉన్నాడు. అటువంటి స్థితిలో ఆయనకు ఒక విశాలమైన మర్రి చెట్టు నీడ చల్లగా కనిపించింది. రాజు లేడి శరీరాన్ని నీడలో పడేసి విశ్రాంతి తీసుకోవడానికి తాను కూడా చతికిలపడ్డాడు. మరుక్షణమే రాజు ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమై నిన్ను తినేస్తాను అంటూ మీదికి రాసాగింది. ఎవరు నువ్వు? నన్ను తినడానికి నీకు అధికారం ఏముంది అని రాజు బ్రహ్మరాక్షసిని అడిగాడు. ఈ చెట్టు నాది. దీని నీడలోనికి ఎవరైనా వస్తారో ఈ చెట్టు కింద ఉండే నేల మీద ఎవరైతే కాలు పెడతారో వారి నెల్లా తినటానికి నాకు హక్కు ఉంది. నేను బ్రహ్మరాక్షసిని అంటూ అన్నదా భూతం. రాజు దీర్ఘంగా ఆలోచించాడు. చివరికైన బ్రహ్మరాక్షసుతో నీవు ఈనాడు మాత్రమే తిండి తింటావా, లేక రోజు నీకు ఆహారం కావాలా అని అడిగాడు. నాకు రోజు ఆహారం కావాలి అన్నది బ్రహ్మరాక్షసి. అయితే ఈ పూట నన్ను తినటం వల్ల నీ ఆహార సమస్య తీరదు. ఈ పూటకు ఈ లేడిని తిని నన్ను వదిలేసావంటే నీకు రోజు కూడా ఆహార సమస్య లేకుండా చేస్తాను. నేను ఈ దేశానికి రాజును. అందుచేత నీకు రోజు అన్నంతో పాటు ఒక మనిషిని కూడా పంపగలను అన్నాడు రాజు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి చాలా సంతోషించింది. అలా అయితే నిన్ను విడిచిపెడతాను, కానీ ఏ రోజు నాకు వేళకు ఆహారం రాకపోయినా నేను బయలుదేరి నిన్ను వచ్చి తినేస్తాను అన్నది బ్రహ్మరాక్షసి. రాజుగారు లేడిని బ్రహ్మరాక్షసికి ఇచ్చేసి తన రాజధానికి తిరిగి వచ్చి తన మంత్రితో జరిగినంతా చెప్పాడు. మహారాజా, మీరేం విచారించకండి. మన ఖైదీల్లో చాలామంది నేరస్తులున్నారు. వాణ్ణి రోజుకొకరు చొప్పున బ్రహ్మరాక్షసికి ఆహారంగా పంపుతాను అన్నాడు మంత్రి. అది మొదలు మంత్రిగారు రోజుకొక ఖైదీని అడవిలో ఉన్న మర్రి చెట్టుకు వద్దకు పంపి అన్నంతో సహా పంపడము, బ్రహ్మరాక్షసి ఆ ఖైదీని తినటము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఖైదీలందరూ అయిపోయారు. ఏమి చెయ్యాలా? మంత్రిగారికి పాలుపోలేదు. ఆయన రాజ్యమంతా చాటింపు వేయించాడు. ఎవరైతే అన్నం తీసుకొని అడవిలో ఉండే దయ్యాల మర్రి వద్దకు పోతారో వారికి రాజుగారు 1000 రూపాయలు బహుమానం ఇస్తారు. ఈ చాటింపు విని సురతుడు, ఏమి ఆశ్చర్యం, నేను ఎంత కష్టపడి పని చేసినా రాగి నాణ్యాల డబ్బు తప్ప కళ్ళపడవే, బ్రహ్మరాక్షసికి ఆహారం అయితే ఇంత డబ్బిస్తారా అనుకున్నాడు. అతను తల్లితో, అమ్మ, నేను 1000 రూపాయలు తీసుకొని దయ్యాల మర్రి వద్దకు అన్నం పట్టుకుపోతాను. ఆ డబ్బుతో నువ్వు చాలా సుఖంగా బతకవచ్చు అని చెప్పాడు. నాకు ఇప్పుడేం తక్కువైందిరా, నేను సుఖంగానే ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదులే అన్నది సురతుడి తల్లి. నాకే అపాయము రాదు, నేను క్షేమంగా తిరిగి వస్తాను సరికదా అని సునతుడు తల్లిని ఒప్పించి రాజు వద్దకు వెళ్ళాడు. మహారాజా, మీ పాదరక్షలు, గొడుగు, కత్తి, బంగారు పాత్ర ఇప్పించినట్లయితే నేను దయ్యాల మర్రి వద్దకు ఆహారం తీసుకుపోతాను అని సురతుడు రాజుగారితో అన్నాడు. అన్నం పట్టుకుపోవడానికి ఇవన్నీ ఎందుకు అని రాజుగారు అడిగారు. బ్రహ్మరాక్షిని ఓడించడానికి అని సురతుడు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత సురతుడు కత్తి ధరించి పాదరక్షలు తొడుక్కొని గొడుగు వేసుకొని బంగారు పాత్రలో అన్నం తీసుకొని మధ్యాహ్నానికి దయ్యాల మర్రి దగ్గరికి వెళ్ళాడు. అతను చెట్టు నీడలోనికి రాక ఎడంగా గొడుగు నీడలో నిలబడ్డాడు. అతని కోసం చూస్తున్న బ్రహ్మరాక్షసి, ఎండలో పడి చాలా దూరం వచ్చావు, నీడలో వచ్చి విశ్రాంతి తీసుకో అన్నది. లేదు, నేను వెంటనే తిరిగి వెళ్ళాలి. ఇదిగో నీకు ఆహారం తెచ్చాను, తీసుకో అంటూ సురతుడు బంగారు పాత్రను ఎండపడే చోట నేల మీద పెట్టి తన వెంట తెచ్చిన కత్తితో పాత్రను చెట్టు నీడలోనికి తోశాడు. సురతుడి యుక్తి చూసి బ్రహ్మరాక్షసి మండిపడింది. నేను ఆహారం తెచ్చిన వాణ్ణి కూడా తింటాను అని కోపంతో హుంకరించింది. నువ్వు నన్ను మాత్రం తినలేవు. నేను నీ చెట్టు నీడలో రాలేదు. నన్ను తినడానికి నీకేం అధికారం ఉంది అని అడిగాడు సురతుడు. పచ్చిమోహన్,
నాకు నీతో ఏం పని, నేను వెళ్ళి ఆ రాజును తినేస్తాను అని బ్రహ్మరాక్షసి చిందులు తొక్కింది. నువ్వు ఏ జన్మలోనో మహాపాపం చేసి ఇలాంటి పాపిష్టి జన్మ ఎత్తావు, భూతానివై ఈ మర్రి చెట్టును ఆశ్రయించావు. ఇంత నీచపు బతుకుతూ ఉన్నప్పటికీ నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఇకనైనా బుద్ధి కలిగి జీవించు అని సురతుడు బ్రహ్మరాక్షసిని మందలించాడు. బ్రహ్మరాక్షసి విచారంగా, నన్నేం చేయమంటావు? ఇంతకంటే బాగా బతికే మార్గం నాకెలా దొరుకుతుంది అని అడిగింది. నా వెంట వచ్చి మా నగర ద్వారం వద్ద నివసించు, అక్కడికి రోజు నీకు శుచి అయిన ఆహారం పంపే ఏర్పాట్లు చేస్తాను. మనుషులను పీక్కు తినే దురలవాటు మానుకో అన్నాడు సురతుడు. బ్రహ్మరాక్షసి అలాగే చేసింది. సురతుడు ప్రాణాలతో తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. సురతుడు జరిగిన వృత్తాంతమంతా రాజుతో చెప్పాడు. రాజు పరమానందం చెంది సురతుడిని తన సేనాధిపతిగా నియమించి అతని సలహాలు తీసుకుంటూ సుఖంగా రాజ్యపాలన చేశాడు. ఇక రెండవ కథ పితృద్రోహి. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఒక రైతు ఇంట జన్మించాడు. అతని తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకునేవారు. వాళ్ళతనికి కమలుడు అని పేరు పెట్టారు. కమలుడు చిన్నతనం నుంచి కూడా వయసుకు మించిన తెలివితేటలు కనబరుస్తూ వచ్చాడు. తల్లిదండ్రులు తను ఎంతో గారాబంగా చూసినా అతనికి తన తాత మీదే ఎక్కువ మక్కువగా ఉండేది. ఈ తాత చాలా ముసలివాడు, ఏ పని చేయలేడు. ఆయనకే మిగిలిన వాళ్ళు ఉపచారాలు చేయవలసి వస్తూ ఉండేది. ఇది కమలుడి తల్లికి బాధగా ఉండేది. ముసలివాడు ఎప్పుడు పోతాడా అని ఎంతో కాలం ఎదురు చూసింది. కానీ ఆయన మాత్రం సావలేదు. ఒకరోజు ఆమె తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతుంది. మిగిలిన చాకిరీ ఒక ఎత్తు, ఆయన సేవ ఒక ఎత్తుగా ఉంది అన్నది. పెద్దవాడైపోయాడు, ఇంకెంతకాలం బతుకుతాళ్లే అన్నాడు రైతు. ఎంతమందికి చావు వచ్చినా ఆయన మటుకు రాదు. ఈ జన్మకిక నేను సుఖపడేది లేదు అన్నది రైతు భార్య. ఆయన ఉన్నన్నాళ్ళు బతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రైతు. ఏం చంపితే బతికి ఆయనకు సుఖమా మనకు సుఖమా, ముసలి ప్రాణానికి ఎంత కావాలి అన్నది భార్య విసుగ్గా. రైతు తండ్రిని చేతులారా చంపడం అంటే మొదట్లో చాలా ఘోరంగా అనిపించింది. కానీ పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట అందులో ఏమంత తప్పు లేదనిపించింది. చివరకు రైతు తన తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపి మాయం చేయటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, పురుగుల్లో అప్పు మాట్లాడాను, వాళ్ళు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు అన్నాడు. ముసలివాడు ఇది నిజమే అనుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం కూడా ఉండని కమలుడు కూడా ఎవరు చెప్పినా వినక తాతతో పాటే బండి ఎక్కి కూర్చున్నాడు. తప్పేది లేక రైతు తన తండ్రిని కొడుకును వెంట పెట్టుకుని బండి తోలుతూ బయలుదేరాడు. వాళ్ళు వెళ్లే దారిలో ఒక చిన్న అడవి ఉంది. రైతు అడవి మధ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండి జల్లలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్ళాడు. కమలుడు తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనుక చప్పుడు కాకుండా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్కన గొయ్యి తవ్వుతూ కమలుడికి కనిపించాడు. కమలుడు అదే పొద అవతల వైపు చేరి తాను కూడా ఒక గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. ఆ చప్పుడు విని రైతు తన పని ఆపి పొద అవతలకు వెళ్ళి కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ, ఎందుకు ఇక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడిగాడు. కమలుడు తండ్రిని చూసి, నువ్వెందుకు తవ్వుతున్నావో అందుకే అన్నాడు. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా అని అడిగాడు రైతు. నాకు తెలీదు, ఎందుకు తవ్వుతున్నావు అన్నాడు కమలుడు. నా తండ్రిని పూడ్చడానికి గొయ్యి తవ్వుతున్నాను. ఆయన చస్తే పాతి పెట్టవలసిన విధి నాకుంది, ఎందుకంటే నేను ఆయన కొడుకును అన్నాడు రైతు. ఆయన ఇంకా బతికే ఉన్నాడు కదా అన్నాడు కమలుడు. ప్రాణం శాశ్వతమా అన్నాడు రైతు. నా తండ్రి చస్తే పాతేయవలసిన విధి నాకు ఉంది, నీ ప్రాణం మాత్రం శాశ్వతమా అన్నాడు కమలుడు. రైతుకు తల కొట్టేసినట్లయింది. తన కొడుకుకు ఈ మాటలు అన్నదాకా తాను ఎంత నీచమైన పని చేస్తుంది రైతుకు తెలిసి రాలేదు. ఆయన సిగ్గుపడి పార తీసుకొని పొదం పద అన్నాడు. కమలుడు కూడా తవ్వటం మానేసి తండ్రి వెంట వచ్చేశాడు. రైతు బండిని వెనక్కు మళ్లించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపల కమలుడి తల్లి మామ చచ్చిపోయినట్లే భావించి ఆనందం కొద్దీ పిండి వంటలు చేసి భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. తిరిగి వచ్చిన బండిలో మామను చూడటం చూసి ఆవిడకు చాలా ఆశాభంగం ఎదురైంది. రైతు తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. కమలుడు చేసిన పని తలుచుకొని రైతు భార్య గుండె చిక్కిపోయినట్లయింది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం, తండ్రికే గొయ్యి తవ్వుతాడా, ఇక వాడి మొహం చూసేదెట్లా అన్నదామె భర్తతో. నా తండ్రి నన్ను గారాభంగా పెంచలేదా, నేను చేద్దామనుకున్న పనేమిటి? మన కొడుకు మన మీద ఆపేక్ష లేక కాదు, మనకు గుణపాఠం చెప్పటానికి అట్లా చేశాడు. ఇకనైనా వాణ్ణి చూసి బుద్ధి కలిగి ఉందాం అన్నాడు రైతు. తర్వాత కమలుడి తండ్రి కానీ తల్లి కానీ ఎటువంటి నీచకార్యానికి పూనుకోలేదు.